హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ అండి. ఇక్కడ నేను చెప్పే టిప్స్తో కనుక మీరు మటన్ బిర్యానీ చేశారంటే రెస్టారెంట్లో కంటే కూడా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో ఈ మటన్ బిర్యానీని చూసేద్దాము. పెద్ద మిక్సింగ్ బౌల్లో నేను వాష్ చేసి ఉంచుకున్న మటన్ని 1/2 కిలో వరకు వేసుకున్నాను. ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపుని వేసుకోవాలి. 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. అదేవిధంగా 2 స్పూన్ల బిర్యానీ మసాలా పౌడర్ని వేసుకోవాలి. అదేవిధంగా 2 స్పూన్ల గరం మసాలా పౌడర్ని, 2 స్పూన్ల ధనియాల పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో మటన్ తీసుకున్నా కదా, దానికి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని, 1 స్పూన్ మీట్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. అదేవిధంగా సాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచి, మిరియాలు మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే బిర్యానీ మసాలా అవన్నీ వేసుకోండి. అదేవిధంగా ఒక 1/2 కప్పు పెరుగును కూడా వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, 1/2 కిలో మటన్కి తగ్గట్టు. అదేవిధంగా ఒక 1/2 లెమన్ని పిండుకోవాలి, జ్యూస్ని. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టైం లేకుంటే ఒక అరగంట సేపు అయినా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. 1 గంట తర్వాత నేను మటన్ని బయటికి తీసాను ఫ్రిడ్జ్ నుండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. ఇందులో 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. ఈ విధంగా మటన్ వేసుకొని ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులోనే వాటర్ని వేసుకొని మూత ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ మటన్ అనేది మనకు 70% వరకు కుక్ అవ్వాలి. మటన్ చూడండి, ఈ ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా కుక్కర్ని ఉంచుకున్న తర్వాత మనం ఆల్రెడీ రైస్ని నానబెట్టుకుని ఉండాలి ఒక అరగంట సేపు వరకు. నేను ఇక్కడ అరగంట సేపు ఒక 600 గ్రామ్స్ వరకు రైస్ని నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెలో 1.5 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా అన్నీ వేసుకోవాలి, డ్రై మసాలాలన్నీ. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను నెయ్యిని కూడా వేసుకొని మూత ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో నీళ్ళు కూడా బాగా పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా బబుల్స్ వచ్చేంత వరకు మరగాలి వాటర్ అనేది. ఇప్పుడు ఇందులో వాటర్ అన్ని వంపేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, రైస్ అనేది మనకు ఈ విధంగా జస్ట్ అలా ప్రెస్ చేస్తానే విరిగిపోవాలండి. గట్టిగా ప్రెషర్ చేయకుండా జస్ట్ అలా ప్రెస్ చేస్తానే విరిగిపోతే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని రైస్ని పక్కన ఉంచుకోవాలి. చూడండి, నాకు 7 విజిల్స్ వరకు అంటే 7 విజిల్స్ వరకు 70% మటన్ అనేది ఉడికింది. ఒకవేళ మీకు ఉడకకపోతే మటన్ అనేది ఇంకో 2 విజిల్స్ వరకు ఉడికించుకోండి. మనకు 70% వరకు అయితే ఖచ్చితంగా ఉడకాలి. ఇప్పుడు ఇంకో పార్ట్ తీసుకున్నాను, అడుగు మందంగా ఉండేది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో కుక్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. మీకు ఇదంతా పెద్ద ప్రాసెస్ అనిపిస్తే కనుక ఇందాక మనం మ్యారినేట్ చేసాం కదా మటన్ని, అది ఒక 4 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకొని డైరెక్ట్గా పాట్లో ఈ విధంగా వేసుకోండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది 4 అవర్స్ వరకు నానబెట్టుకునే టైం లేకపోతే కనుక ఈ ప్రాసెస్ కనుక చేసుకోండి. ఈ విధంగా గ్రేవీని అలాగే ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి, గ్రేవీని యాడ్ చేయకుండా. ఇప్పుడు ఇందులో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసిన పుదీనాను, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం లేయరింగ్ చేస్తున్నామండి బిర్యానీ కోసము. ఇప్పుడు 1 స్పూను నెయ్యిని వేసుకోవాలి. తర్వాత మనము చూడండి, రైస్ అనేది చాలా పొడి పొడిగా ఉంది. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ అంతా కూడా లేయర్ మాదిరిగా వేసుకోవాలి. అంతా వేసుకోవద్దు, 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని సగం పార్ట్ని ఈ విధంగా వేయాలి. ఇప్పుడు ఇందులో బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసిన పుదీనాను, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందాక పక్కన ఉంచుకున్నాం కదా మటన్ గ్రేవీని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఆ మటన్ గ్రేవీని ఇప్పుడు ఇంకోసారి 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా రైస్ అంతా కూడా వేసుకోవాలి. కొన్ని బ్రౌన్ ఆనియన్స్, సన్నగా కట్ చేసిన పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకోవాలి.
మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వుని పాలల్లో కలిపి అదైనా వేసుకోవచ్చు. నా దగ్గర లేదనేసి కొద్దిగా పసుపుని వాటర్లో కలిపి వేసాను. అదేవిధంగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసాను. ఇంకో స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని అల్యూమినియం ఫాయిల్ పేపర్తో ఫుల్గా కవర్ చేసుకున్నాను. లోపల ఆవిరి అనేది అస్సలు బయటికి రాకూడదండి. ఆ విధంగా ఫుల్గా కవర్ చేసుకొని మూత ఉంచుకొని మూత పైన బరువైన వస్తువు ఉంచుకోవాలి. 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని 15 మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 10 మినిట్స్ వరకు దాన్ని మూత ఓపెన్ చేయకుండా అలాగే ఉంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత అల్యూమినియం ఫాయిల్ని పేపర్ని జాగ్రత్తగా తీసుకోండి. లోపల ఆవిరి అనేది ఉంటుంది, కాలుతుంది. సో చూడండి, ఈ విధంగా మన బిర్యానీ అనేది తయారైపోయింది. అసలు అల్యూమినియం ఫాయిల్ పేపర్ తీసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, బిర్యానీ స్మెల్ అనేది. దీన్ని చూస్తుంటే ఎప్పుడెప్పుడు నాకు తినేయాలనిపిస్తుందండి, అంత ఎమ్మిగా ఉంది మటన్ బిర్యానీ అనేది. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. మీరు ఖచ్చితంగా 70% వరకు మటన్ కుక్ చేసుకోవాలి. అండ్ రైస్ని కూడా 70% వరకు కుక్ చేసుకున్నారనుకోండి, మన బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మటన్ ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.